హక్కులన్నింటినీ కాలరాసి కేవలం తన బినామీలకు మాత్రమే అధికారము, అభివృద్ధి, ప్రాజెక్టులు, డబ్బులు, సంపద అంతటినీ కట్టబెట్టుకుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి మీరు అభ్యర్థి సెలెక్ట్ చేసుకోవాలో లేదంటే ఆది నుంచి అన్ని కులాల కోసం నిరంతరం పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వాన్ని అలాగే ఆ కోటి వాళ్ళకి ఎక్స్ట్రాబాబు గారిని సెలెక్ట్ చేసుకోవాలని మీరు అందరూ డిసైడ్ చేసుకుంటారు. అలాగే ఒక వ్యక్తి సౌమ్యుడు, ఎక్స్ట్రాబాబు మంచివాడు, ఆయనకి ఎట్లాంటి చెడ్డ పేరు గతంలో లేదు. రాజకీయంగా ఆయన ఎన్నో పదవులు నిర్వర్తించారు కింది స్థాయి నుంచి. ఆ పదవులన్నింటిలో కూడా ఎలాంటి కళంకాన్ని మూట కట్టుకోకుండా నిస్వార్థంగా తన నాయకత్వాన్ని ఆ నియోజకవర్గంలో కానివ్వండి రాష్ట్రంలో కానీ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అట్లాంటి వ్యక్తి కోసం మనం ఏం చేయాలి? నియోజకవర్గ ప్రజలుగా మనం ఏం చేయాలి? రూపాయికి ఎంత దూరం పోయిన 16 అనాలి అన్నట్లుగా ఎర్రగొండపాలెంలో అదే రూపాయి, హైదరాబాద్ లో అదే రూపాయి. మీరేం పక్క దేశాలకు వెళ్ళాలి, కరెన్సీ ఎక్కువ సంపాదించుకొని రావచ్చు అని చెప్పేసి. కానీ ఎర్రగొండపాలెంలో మీకు ఉపాధి లేక, తాగడానికి సరైన నీళ్లు లేక, చేసుకోవడానికి ఉద్యోగాలు లేక, కనీసం మీ పిల్లలకి చదువుకోవడానికి దగ్గరలో మంచి కాలేజీ, మీ ఆరోగ్యం కోసం ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా లేక రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు వచ్చారు. మీరు ఈ విషయం మీ అందరికీ తెలుసు. అట్లాంటప్పుడు ఇవాళ మనలాంటి వాళ్ళు మన తర్వాత తరాలు అక్కడి నుంచి వలస రాకూడదని చెప్పేసి రాబోయే ఎప్పుడో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో భాగంగా వాళ్ళ ఎలక్షన్ బాబు టికెట్ ఇచ్చింది. దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ మీరు అందరూ ఓటు నమోదు చేయించుకున్నారా ఆంధ్రప్రదేశ్ లో? నిజమేనా? ఓకే. ఎవ్రీ వీకెండ్ సాఫ్ట్వేర్ లాంగ్ టూర్ వెళ్తారు. వెనకాల ఒక కేసు తీసుకొని ముందు ఒక బుక్ పెట్టుకొని లాంగ్ టూర్కి వెళ్తారు. రేపు ఎంతమంది ఎక్కడ వాళ్ళకి ఓట్ వేయడానికి, ఎలక్షన్ చేయడానికి లాంగ్ టూర్ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడి నుంచి? ఓట్ చేసుకుంటారు. ఈ కేసు నేను ఎలా గెలుస్తాను కాబట్టి మీరు చేసుకోరు. అలాగే బండి సిద్ధంగా, నడిపే డ్రైవర్ ఉన్నాడు సిద్ధంగా. ఇంజిన్లో ఆయిల్ ఉందా? ఉందా? ఎక్కడ ఉంది? ఎంతమందికి ఇప్పుడున్న ఈ దౌర్భాగ్య రాజకీయాల్లో ఇసుక, మట్టి, మద్యం అన్ని రకాలుగా తెగవలసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిల్చోబెట్టి అభివృద్ధి కట్టుకోగలిగే ప్రతిపక్ష పార్టీలో లేదు. కాబట్టి మీరు చేయాల్సిన ఇంకొక పని, ఓటు వేయడము, ఎలక్షన్ చేయడంతో పాటు అక్కడ నిల్చోబెట్టినటువంటి ఎక్స్ట్రాబాబు గారికి అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కూడా సహకారం అందించాల్సిన బాధ్యత కార్యకర్తలు మనందరికీ. వెలగొండపాలెం అంటే అక్కడ ఎస్టీతో పాటు అదనంగా కమ్యూనిటీ బేస్ మాట్లాడను జనసేన కేడర్ కూడా ఎక్కువ ఉంది అక్కడ. నాకు తెలుసు ప్రకాశం జిల్లాలో దర్శి తర్వాత జనసేన కేడర్ ఎక్కువ ఉండే నియోజకవర్గం ఎర్రగొండపాలెం. అట్లాంటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చూడకుండా ఉమ్మడి అభ్యర్థిగా చూసి ప్రతి జన సైనికుడు, ప్రతి జనసేన నాయకుడు కూడా ఆయన అన్ని రకాలుగా అభివృద్ధిని చేయమని అందించి భారీ మెజారిటీగా అసలు కూర్చోబెట్టాలని చెప్పేసి నేను జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్క జన సైనికుడిని, జనసేన కార్యకర్తలను మీరే అర్థం చేసుకొని అన్ని రకాలుగా కూడా ఆయన సహకారం అందించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, జనసేన సైడ్ నుంచి కూడా మీరు డెఫినెట్ గా గెలుస్తారు, దాని హామీ మాది ఉండే చెప్తున్నాం మీకు. మా పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడు కూడా మీరు గుర్తించి వాళ్ళని కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ భుజాలపై తెలియజేసుకుంటాం. రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం నుంచి మళ్ళీ వలసలు రాకుండా ఉండాలి అన్నా, ఎర్రగొండపాలెం ఇవాళ నీళ్లు లేకుండా ఎన్నో ఉన్నాయి, బిల్డింగ్ పనిచేయలు ఎన్నో ఉన్నాయి, ప్రాథమిక వైద్య కేంద్రం కూడా లేకుండా ఎన్నో ఉన్నాయి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మన ఊరిలో నేను కావాలని తీసుకెళ్ళాను అక్కడ చూస్తానని చెప్పేసి ఎట్లా ఉందని చెప్పి ఊరి నిండా ఇల్లు ఉన్నాయి. ఇంట్లో మాత్రం ప్రతి ఇంట్లో
లేదు. అట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అంటే నిస్వార్థ